నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకరేపుతో ఎమ్మెల్సీ కౌంటింగ్ రెండో ప్రాధాన్యత ఓట్లపై ఉత్కంఠ. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు అధికారుల తనిఖీలు తొలి రోజు ప్రశాంతం. 5 రోజులుగా ఆసుపత్రిలో బందీ కార్పొరేట్ ఆసుపత్రి అమానవీయం. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ ల మధ్య పోటాపోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ లో 11వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 4935 లీడ్లో ఉండగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణపై నరేందర్ రెడ్డి 3473 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఎలిమినేటెడ్ ప్రక్రియ చేపట్టి సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు ఎన్నికల అధికారులు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆయా పార్టీలో కాకరేపుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ బలపరిచిన అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 4,935 లీడ్లో ఉండగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణపై నరేందర్ రెడ్డి 3,473 ఓట్ల లీడ్ చూపారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం బ్యాలెట్ పేపర్లు 2,52,029 ఓట్లు కాగా ఇందులో చెల్లించిన ఓట్లు 2,23,343 ఓట్లు. మిగతా 28,686 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు ఎన్నికల అధికారులు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజేతలు తేలకపోవడంతో కోటా నిర్ణయించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు 1,11,672 ఓట్ల కంటే ఎక్కువగా వచ్చిన అభ్యర్థితే గెలుపు ఉంటుంది. దీంతో 2, 3 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న 1వ నంబరు వరకు అన్ని కంప్లీట్ కావడం జరిగింది. ముందంజలో భారతీయ జనతా పార్టీ ఉంది, వెనుకంజలో కాంగ్రెస్ పార్టీ ఉంది, థర్డ్ బీఎస్పీ ఉంది. చాలా మెజార్టీ తేడాతో ఉన్నది. సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎలిమినేషన్ దాదాపు 25 మందిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. దానిలో కూడా అత్యధిక సెకండ్ ఓటు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇదే నిదర్శనం, ఇంతకన్నా మించి నిదర్శనం లేదు. ఏదైతే మోదీ గారి అభివృద్ధిని చూసి సాయంత్రం దాకా కొనసాగుతుంది. ఇది ఇంకా కాలే యాక్చువల్ ఏంటంటే ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు 25 మంది అయ్యారు. ఇంకా 25 మంది. ఎంత వచ్చిందండి మీకు? ఇప్పుడు మీ లీడ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత వచ్చింది? చాలా ఓట్లు అవన్నీ క్యాలిక్యులేషన్ చేయలేం. ఎక్కడ ఎవరి దగ్గరికి ఎలిమినేషన్ చేసుకున్నా నెంబర్ 1 పొజిషన్లో మేము ఉన్నాం. అవి చేసిన తర్వాత మేము చెప్తాం. అంటే మీకు ప్రసన్న కృష్ణ ఓట్లు మీ వైపు డైవర్ట్ అవుతుంది అంటున్నాను. అది చూసినాక చెప్తాం డైవర్ట్ అయితే. ఎందుకంటే మోదీ గారిని చూసి చాలామంది ఆయనకు ఫస్ట్ చేసి మాకు కూడా సెకండ్ వేయడం జరిగింది. 100% మేము విన్నింగ్ ఛాన్స్. ఇక ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతే. మొత్తం 54 మంది అభ్యర్థుల్లో అత్యల్ప ఓట్లు సాధించిన అభ్యర్థిని ముందుగా ఎలిమినేట్ చేశారు. ఇలా దశల వారీగా అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఆరోహణ క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు వరకు నార్మల్ రౌండ్ పూర్తయిపోయింది. అందులో భాగంగా మరి బీజేపీ కొంచెం లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నేను 5,100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను. మరి థర్డ్లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా 50% + 1 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతున్నది. ముందేంటంటే ఓట్లను అన్నింటినీ అవరోహణ క్రమం డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తూ కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు సుమారుగా ఒక 25 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. బట్ అన్నీ తక్కువ ఓట్లు కాబట్టి పెద్ద అందులో వ్యత్యాసం అంటూ ఏం లేదు. అందరికీ 90 నుంచి 110 మధ్యలో అందరికీ ముగ్గురికి కూడా సమానంగా యాడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3వ అభ్యర్థి ఎలిమినేషన్ అనేది ఇట్స్ కంపల్సరీ అనేది మనకు పరిస్థితి కనబడుతున్నది. చివరికి 3వ అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏ రకంగా ఉన్నాయి దాని మీద ఫలితం ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా నేనైతే థర్డ్ క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్కి బాగా పడ్డాయని చెప్పేసి మరి మొన్న 2 రోజులు చూసిన మా ఏజెంట్లు అందరూ కూడా చెప్పినారు. కాబట్టి నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మరి 8, 9 కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని రౌండ్స్. ఖచ్చితంగా విజయం సాధిస్తూ వస్తానన్న ఆశాభావంతో నేనున్నాను. ప్రక్రియలు అయితే అంత సవ్యంగా జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు అంటే గతంలో అయితే సెకండ్ రౌండ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా 50% + 1 రాలేకపోతే మళ్ళీ బాటం నుంచి థర్డ్ ప్రియారిటీ ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడే ఆయనకున్న నెక్స్ట్ సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఉందో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ అయినాక దాన్ని థర్డ్ ప్రియారిటీగా ఆ నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్తూ ఉన్నాయి.
అది కొంచెం ఇక్కడ ఉన్న ఏజెంట్లకు కానీ దాన్ని కానీ కొంచెం ఈవెన్ ఆఫీసర్లకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే బిగినింగ్లో ఉండే కానీ అందరు అలవాటు అయిపోయారు ఇప్పుడు. దాంతో ఇట్స్ ఓకే, పరిస్థితి అయితే మంచి సిస్టమేటిక్గానే ఉంది. ఇప్పుడు సమయం బాగా పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఒక 10 టేబుల్ కౌంటర్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అందుకే మరి ఏజెంట్లు అవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకొని ఏజెంట్లకు మేము కూడా మళ్ళీ ఈ కొత్త విధానాన్ని ట్రైనింగ్ ఇవ్వడము ఇది జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు కూడా ఈ ఆఫీసర్లకు కూడా కొంచెం గైడెన్స్ ఇస్తున్నారు ఈ కొత్త విధానం. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్నది డైరెక్ట్ అది అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా సెకండ్ ప్రియారిటీ ఓటును ఏ రకంగా చేయాలన్న ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మరి కింది వాళ్ళందరికీ అందజేస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం 9-10 వరకు ఒక అంచనాకు వస్తుందని. ఎక్కడెక్కడో పనిచేస్తూ తిండి తిప్పలు లేకుండా 7 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ రుణం ఎట్టి పరిస్థితుల లోపల జీవితాంతం మీ రుణం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఎందుకంటే ఒక క్యాడర్ లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పార్టీ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ వచ్చి 60,000 పైచిలకు ఓట్లు తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రం. కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోడు. అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం ఈ ఓట్ల ద్వారా చెప్పారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మీకు రేపు భవిష్యత్తు లోపల ఏ సమస్య ఉన్నా కూడా మీకు వెన్ను దన్నుగా నిలబడతాడు, మీ ముందే నిలబడి ఉంటాడు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి, నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క పట్టభద్రుడికి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాజకీయాలు డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు. 1 రూపాయి కూడా పంచకుండా, అంటే ఎలక్షన్స్ లోపల ఓటర్కు 1 రూపాయి. కమనీయం రమణీయం శ్రీవారి కళ్యాణం. వేద పండితుల మంత్రోచ్చారణలు, మేళ తాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి 46వ అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీవారి కళ్యాణ వేడుక కన్నుల పండుగ జరిగింది. వేద పండితులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతాచార్యులు బృందం సమక్షంలో ఉదయం సామూహిక తిరుప్పావై సేవాకాలం, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ప్రాబోధక నివేదన, ద్వారతోరణ ధ్వజ కుంభారాధనలు, నిత్య హోమం, నిత్య పూర్ణాహుతి, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ గిరిజా మృత్యుంజయ స్వామివారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు డోలోత్సవం మధ్య సమర్పించారు ఆయన పెద్దలు. అనంతరం నిర్వహించిన స్వామి అమ్మవారి కళ్యాణానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ఒడిబియ్యం సమర్పించి చల్లగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం సామూహిక అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కళ్యాణం ఉత్సవానికి గోవిందాపతి శ్రీవారి సేవకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది మహిళలు సేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, డిఎస్పీ రాధాకృష్ణ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రవాణా శాఖ డిటిసి పెద్దింటి పురుషోత్తం, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఆలయ కమిటీ సభ్యులు పోలు కిషన్, ఒండేల రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, వెంకటేశ్వర్లతో పాటు గోవిందపతి ఫౌండర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జడ్జి ఆదేశాల మేరకు మాత్రమే నిందితుడిని జైల్లో వేస్తారు పోలీసులు. చట్టానికి విరుద్ధంగా బందీ చేసే అధికారం ఎవరికీ లేదు. కానీ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఓ పేద రోగిని గదిలో వేసి బంధించింది. సదరు వ్యక్తి ఉన్న గదికి వాచ్మెన్ కూడా కాపలా పెట్టారు. ఆసుపత్రి నిర్వాహకులు 1,66,000 రూపాయలు కట్టి ఆసుపత్రి నుండి వెళ్లిపో అని హుకుం జారీ చేశారు. దీంతో 4 రోజులుగా బాధితుడు మహేందర్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. ప్రభుత్వ వైద్యాధికారులకు, పోలీసులకు గోడు వెళ్లబోసుకున్న ఫలితం శూన్యం. 4 రోజులుగా ఆసుపత్రి వైద్యులు మానసికంగా తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బాధితుడు వాపోతున్నాడు. చేయని తప్పుకు తనను ఆసుపత్రిలో బందీ చేస్తారని, తనను విడిపించాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాడు బాధితుడు. ఇదిగో ఈయన పేరు కోరవేణి మహేందర్. కరీంనగర్ మంకమ్మ తోటలో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 24న జ్వరం రావడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి వెళ్లగా జాండీస్ వచ్చిందని చెప్పారు ఇక్కడి డాక్టర్లు. హెల్త్ కార్డుతో తాము క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిన వైద్యులు 3 రోజుల తర్వాత 1,66,000 బిల్ అయిందని, ఈ డబ్బు పూర్తిగా కట్టాకే ఆసుపత్రి నుండి పంపిస్తామని బెదిరింపులకు దిగారు.
హెల్త్ కార్డుతో క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తామంటేనే ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నానని ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని బందీగా చేస్తే ఏం చేసేదని రోధిస్తున్నాడు మహేందర్. నమస్కారం అండి, నా పేరు మహేందర్ గొరబోయిన. నేను అపోలో రిచ్ హాస్పిటల్లో 24 తారీఖు నాడు సాయంత్రం జ్వరంతో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. నేను అడ్మిట్ అయినప్పుడు నాకు హెల్త్ కార్డు ఉంది, హెల్త్ కార్డు మీద అడ్మిట్ చేసుకున్నామని, క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పారండి. అట్లా 4 రోజులు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 28 తారీఖు నాడు డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు నాటి వరకు నాకు క్లెయిమ్ రాలేదన్న విషయం చెప్పకుండా ఎట్ ఏ టైం 1,66,000 రూపాయలు కడితే కానీ నేను బయటకు పంపించమనేసి 28 తారీఖు నాడు డిశ్చార్జ్ చేసిన నన్ను ఈ రోజు వరకు ఒకటే రూమ్లో వేసి బయటకు పోకుండా బంధించడం జరిగిందని. నాకు న్యాయం కావాలని పోలీసులకు ఫోన్ చేయడం, బయట మీ సహాయం కోరడం జరుగుతుంది. కరీంనగర్ మంచిర్యాల రోడ్లోని అపోలో ఆసుపత్రిలో ఫిబ్రవరి 24 నుండి 28 వరకు 5 రోజుల పాటు ఆసుపత్రి గదిలో బందీగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు బాధితుడు మహేందర్. తాను డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని, ఎంత మొత్తుకున్నా ఆసుపత్రి యాజమాన్యం డబ్బు చెల్లించి తీరాల్సిందేనని బెదిరింపులకు దిగింది. చేసేది లేక బాధితుడు మహేందర్ కుటుంబ సభ్యులు మానేర్ ఛానల్ ను సంప్రదించారు. దీంతో అపోలో రీచ్ ఆసుపత్రికి వెళ్లి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఛానల్ ప్రతినిధి. మహేందర్ ఆసుపత్రికి వెళ్లింది మొదలు డిశ్చార్జ్ బిల్లు ఇచ్చే వరకు అన్ని విషయాలు తేల్కోగా ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి. హెల్త్ కార్డుతో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కు కంపెనీకి మెయిల్ పెట్టిన ఆసుపత్రి యాజమాన్యం అప్రూవల్ రాకుండానే ట్రీట్మెంట్ చేసినట్లుగా తెలిసిందే. ఈ విషయాన్ని రోగికి కూడా చెప్పలేదట. పలుమార్లు ఇక్కడి డాక్టర్లకు ఈ విషయాన్ని గుర్తు చేసినా అంతా తాము చూసుకుంటామని, ₹1 కూడా డబ్బు కట్టనవసరం లేదని బుకాయించినట్లు బాధితుడు మహేందర్ వాపోయాడు. దీనిపై అపోలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సతీష్ కుమార్ ను మానర్ ఛానల్ సంప్రదించే ప్రయత్నం చేయగా వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై వైద్యాధికారులు అపోలో ఆసుపత్రి అధికారులతో చర్చించినప్పటికీ బిల్లు పూర్తిగా చెల్లిస్తే తప్ప ఆసుపత్రి గదుల నుండి బయటకు పంపేది లేదని యాజమాన్యం స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రోగి వద్ద నుండి డిపాజిట్ తీసుకోకుండా కనీసం అడ్మిట్ చేయని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రస్తుతం ఈ మహేందర్ వద్ద ₹1 కూడా డిపాజిట్ తీసుకోకుండా ఎలా అడ్మిట్ చేసుకున్నారు? హెల్త్ కార్డ్ అప్రూవల్ కాకుండా, ఆ సమాచారం రోగికి అతని బంధువులకు చెప్పకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? సాధారణ జాండీస్ రోగి 3 రోజుల ట్రీట్మెంట్ కు ₹1,66,000 బిల్ అవుతుందా? ఇందులో ఒకే రోజు ₹66,000 మందులు మింగగలడా? వీటిపై సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే బాధితునికి ఆసుపత్రి గది నుండి విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఆకాశమే హద్దు, అవకాశాల్ని వదలొద్దు అనేలా నేటి మహిళ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. స్త్రీ అబల కాదు సబల అని చాటుతోంది కూడా. మహిళ ఓ శక్తి స్వరూపిణి, కార్య సాధకురాలు, ఓర్పు నేర్పుల కలబోతు. ఇంతింతై వసుధంతై అన్నట్లు అనేక రంగాల్లో రాణిస్తున్నారు నేటి మహిళలు. ఇలా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో వారి గుర్తుగా ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో నగరంలో మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ వాసవి క్లబ్ లో వాసవి క్లబ్ వనిత ఏంజిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వజ్ర రాజలక్ష్మి, అధ్యక్షురాలు రాయకంటి భాగ్యలక్ష్మి, రేడియాలజిస్ట్ డాక్టర్ లీలా శర్మని హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వీట్ల పోటీలు నిర్వహించారు. ఇక ప్రతి సంవత్సరం తాము అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, రానున్న కాలంలో ఆయా రంగాల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వచ్చిన పెద్దలకు, సభ్యులకు అందరికీ నా అభివందనలు. ఈరోజు స్త్రీ అంటే తన పిల్లల్ని, తన భర్తని, తన అత్తమామల్ని అంతా చక్కదిద్దుకుంటుంది. ఇదే స్త్రీ యొక్క గొప్పతనము. తను జాబ్ ఉంటే జాబ్ చేసుకుంటూ తన పిల్లల్ని, భర్తల్ని, పిల్లల్ని చూసుకుంటూ చేసిందే స్త్రీ యొక్క గొప్పతనము. ఈరోజు జరుపుకుంటున్న ఈ మహిళా దినోత్సవానికి స్వీట్ల కాంపిటీషన్ పెట్టాము.
ఆ స్వీట్లు చూసి అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. వాసవి వనితా క్లబ్ తరపున జరిగే ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ దినోత్సవ వాసవి ఏంజల్స్ క్లబ్బు వాళ్ళు పెట్టిన ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ప్రతి ఒక్కరికి ఈ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే ఒకరోజు జరుపుకునేది కాదు, ప్రతిరోజు సహనంతో తన ఇల్లును, తన పిల్లల్ని, భర్తని, ప్రతి ఒక్కరిని చక్కదిద్దుతూ మహిళల ఉన్నతంగా ఉంటున్నారు. మీ అందరికీ ముఖ్యమైన ఏంటంటే అందరూ అమ్మాయిలు ఫస్ట్ బ్రేవ్గా, స్ట్రాంగ్గా, మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అండ్ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్న ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడూ సపోర్ట్ చేయాలి. ఇప్పట్లాగే వాళ్ళు లేనిదే మనం లేము అని నేను ఒప్పుకోవాలి. వాళ్ళ హెల్ప్తోనే మనం అందరం ఎప్పుడైనా కానీ ఎదుగుతాము. సో ఫస్ట్ ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేయండి. సో ఉమెన్ కెన్ రూల్ ఎనీథింగ్ అన్నట్టు ప్రూవ్ చేయాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈగా విధులు నిర్వహిస్తున్న రొడ్డ యాదగిరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గం వారిపై దాడులు పెరుగుతున్నాయని, ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుల వివక్ష కొనసాగుతోందని, వాటిని నియంత్రించకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. గతంలో అదే మున్సిపల్ కార్యాలయంలో ఒక ఉద్యోగిపై ఒక దళిత మాజీ కార్పొరేటరు ఏదో మాట్లాడిండని మున్సిపల్లో ఉన్న ఉద్యోగస్తులంతా కలిసి ఆ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపేదాకా కూడా అక్కడ ధర్నాలు కొనసాగించారు. కానీ అదే మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన రొడ్డ యాదగిరిపై దాడి జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలియాలి. వాళ్ళు మౌనం వెనుక వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కనుక, ఈ యాదగిరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కనుకనే ఇక్కడ కులవివక్ష ఉంది కనుకనే మీరు మౌనంగా ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక తక్షణమే అక్కడ ఆ మున్సిపల్ శాఖకు విధులు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము గుర్తు చేస్తున్నాం. యాదగిరిపై దాడి చేసిన ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యాదగిరికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష జరిగింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 18,657 మంది విద్యార్థులకు గాను 18,108 మంది పరీక్షకు హాజరయ్యారు. 549 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 8 గంటల వరకే పరీక్షా కేంద్రంలోకి చేరుకున్న విద్యార్థులను తనిఖీ చేసి సెంటర్లోకి అనుమతించారు. ఇక మొత్తం జిల్లాలో 37 సెంటర్లను ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది. 58 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 58 మంది శాఖ అధికారులను ఆయా పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. లెక్చరర్, తహసీల్దార్, ఏఆర్ఎస్ఎలతో కూడిన 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పలు సెంటర్లను తనిఖీ చేశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకరేపుతోన్న ఎమ్మెల్సీ కౌంటింగ్, రెండో ప్రాధాన్యత ఓట్లపై ఉత్కంఠ. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, అధికారుల తనిఖీలు, తొలి రోజు ప్రశాంతం. 5 రోజులుగా ఆసుపత్రిలో బందీ, కార్పొరేట్ ఆసుపత్రి అమానవీయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ మానూరు న్యూస్.